ఈరోజు తిరుపతి సభ ఎంత గ్రాండ్ సక్సెస్, హ్యూజ్ పబ్లిక్ వచ్చారు. చూశారు కదా ఆ జనము, ఎంత కిక్కేసి మొత్తం ఇట్లా క్రౌడు, ఆ మహిళలు, అరే అరే అరే, ఇంత పబ్లిక్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎంత పెద్ద భారీ సభ అది. సభ పెడితే కూడా అంత పబ్లిక్ గ్యాదర్ కాకుండా అంత పబ్లిక్ వచ్చారు. ఇలా అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది. చదువుకొని వెళ్ళాల్సిన పని. ఆ పబ్లిక్ ఎంత పబ్లిక్. ఇప్పుడు చెమటలు వస్తున్నాయి కావచ్చు, అరే ఇది ఓడిపోయే మూమెంట్ వచ్చేసిందని వైసీపీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అందుకెళ్ళి ఇంకా ఇండ్లకు జంప్ అయిదామని చూస్తారు. పవన్ సార్, చంద్రబాబు సార్, మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఇల్లు అసలు జంపింగ్ నేను చేర్పించుకోకూడదు. ఇసుంటోళ్ళు పనికిరారు. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన రోజు వీళ్ళను చేర్పించుకోకూడదు. వీళ్ళు ఒక 6 నెలలు, సంవత్సరం దాకా వెయిట్ చేసి మళ్ళా ఇండ్లకు జంప్ అవుతారు. తెలుగుదేశంలోకి, జనసేన చేర్పించుకోకూరి వీళ్ళు అసంటోళ్ళని. వీళ్ళు ఏంటంటే ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ వాకుతారు వీళ్ళు. ఇసుంటోళ్ళు పనికిరారు. ఆ జనము, ఎంత జనం అయిపోయింది, ఊడ్చిపోయింది. ఎన్ని సర్వేలు వస్తున్నాయి, అన్నీ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. మేము చేయించిన సర్వేలు కావాలి, మీకు తెలుసు. కానీ అది మేకప్ గాంభీరం అంటారు, అది వ్యక్తపరుస్తారు. పేడుగా అది పైసలు ఇచ్చి మీరు సర్వేలు చేయించుకుంటా, ఆ లట్టుపొట్టు సర్వే. ఇంకొకడు ఉన్నాడు చూడు, సాయి, వాటితో చెప్పిస్తారు రోజు. ఆ సర్వే వచ్చింది, ఈ సర్వే, ఆ మాటలు ఓడి నమ్ముతాడు. ఇవాళ రేపు చెప్పు, అయిపోయిందా సర్వేలు ఓడిచినాయి అవన్నీ. ఎన్ని సర్వేలు చెప్పినా ఓడినటోడే దిక్కులేడు. జనం చూడు, జనం ఎంతమంది జనం వస్తున్నారు. పబ్లిక్ చూస్తున్నారు, అర్థమైపోయింది కదా. పబ్లిక్ చూస్తే అర్థం కాలేదు మీకు? ఇంకా అయిపోయింది. ఆ కేసీఆర్ చెప్పినారాడు, ఓడి చెప్పినారు. కేసీఆర్ తెలంగాణని నేను గెలుస్తాను, గెలిచిండా? అదేమో పట్టుకుంటాడు, కేసీఆర్ చెప్పిండు జగన్ గెలుస్తారని. ఆ కేసీఆర్ అని గెలలేడు, గీడేమి గెలుస్తాడు మరి. అవన్నీ ఉత్త మాటలు వేసి అయిపోయింది కథ, ఓడిసింది. నెక్స్ట్ ఏంటి ఆలోచన చేసుకోవాలి.